హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చి పిఎం కిసాన్ 20వ విడత సంబంధించి డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇకపోతే ఎవరు అర్హులు, తర్వాత ఏమన్నా కొత్తగా పిఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చా, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేవి పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో, మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పిఎం కిసాన్ 20వ విడత సంబంధించి డబ్బులు అనేది మనకి ఎప్పుడు రిలీజ్ చేశారని చూసుకుంటే, ఇక్కడ మనకి పిఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మనకి ఈ అమౌంట్ అనేది 3 విడతల్లో మనకి 6,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం అనేది రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తున్నారు. ఇక చూసుకుంటే దాదాపుగా మనకి 19 విడతలు అనేది మనకి డబ్బులు అనేది జమ చేశారు. ఇకపోతే చాలా వరకు డబ్బులు రాలేదంటున్నారంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండొచ్చు అంటే, ఎవరైతే రైతు కలిగింటారో వారందరూ ఈకేవైసీ అనేది కంపల్సరీ చేసుకుంటేనే అటువంటి వారందరికీ మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఇక చూసుకుంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది. ఎవరైతే పిఎం కిసాన్ కింద డబ్బులు పొందుతుంటారో అటువంటి వారందరూ ఫార్మర్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని